సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం అస్యాం సఖే బదిరలోక నివాస భూమౌ కిం కూజితేన కిల కోమలేన ఏతే హి దైవ హతకాస్తదభిన్నవర్ణం త్వం కాకమేవ కలయంతి కళానభిజ్ఞా. ఈ సుభాషితం చాలా లోతైనటువంటిది. అలాగే సమాజంలోని ఒక చేదు నిజాన్ని ఎంతో సున్నితంగా వ్యంగ్యంగా తెలియజేస్తోంది. గుణాన్ని గుర్తించలేనటువంటి చోట ప్రతిభను ప్రదర్శించడం వృధా అని ఈ శ్లోకం చెప్తోంది. అస్యాం సఖే బధిరలోక నివాస భూమౌ. ఓ మిత్రమా కోకిల, చెవిటివారు నివసించే ఈ లోకంలో, ఈ ప్రాంతంలో కిం కూజితేన కిల కోమలేనా, నీవు నీ కోమలమైనటువంటి స్వరంతో చేసే గానం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏతైహి దైవహతకా, దురదృష్టవంతులైనటువంటి వీరు కళాహీనులు, తదభిన్నవర్ణం త్వాం కాకమేవ కలయంతి, నీ రంగును చూసి నీవు కూడా కాకివే అని భావిస్తున్నారు. కళానభిజ్ఞ, ఎందుకంటే వీరికి కళల పట్ల ఎటువంటి అవగాహన లేదు. అంటే ఓ కోకిల మిత్రమా, సంగీతాన్ని తెలియని అలాగే వినపడని చెవిటి వారు ఉన్న చోట నీవు నీ మధురమైనటువంటి స్వరంతో పాడడం వల్ల లాభం లేదు. నీ నలుపు రంగు చూసి ఆ రంగులో ఉండే కాకికి నీకు మధ్య తేడా తెలియక నిన్ను కూడా వాళ్ళు కాకిగానే భావిస్తారు తప్ప నీ గొప్పదనాన్ని గుర్తించరు. అంటే ఇక్కడ మనం చెప్పే మంచి మాటలు వినే విజ్ఞత అవతల వారికి ఉండాలి. అప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. రెండవది, లోకం కేవలం బాహ్య స్వరూపాన్ని, రంగుని చూసి నిర్ణయిస్తుంది, కానీ అంతర్గత ప్రతిభను, ఆ గానాన్ని గుర్తించదు. సజ్జనులకు దుర్జనులకు తేడా తెలియని చోట మౌనంగా ఉండడమే మేలు. అలాగే మూర్ఖుల ముందు జ్ఞానాన్ని ప్రదర్శించడం కూడా చెవిటి వాని ముందు శంఖం ఊదడం లాంటిది. ఆ విషయాన్ని గ్రహిద్దాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.